సెక్కి విద్యుత్ ఒప్పందాలపై తాను సంతకాలు పెట్టలేదు అన్నారు మాజీ మంత్రి బాలినేని. ఓ జిల్లా నేత మరో జిల్లాకు అధ్యక్షుడిని చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. అయితే బాలినేనికి కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. దానికి సంబంధించి సెక్కితో ఒప్పందంల గురించి నాకు ఏమీ తెలియదు. నాకు మటుకి నాగలపల్లి శ్రీకాంత్ గారు ఎనర్జీ మినిస్టర్ గారు సార్ ఇట్లా మాట్లాడుకున్నారు, ఫైలు పంపించాం సార్ మీరు అందంగా పెట్టాను. లేదండి అది మన క్యాబినెట్ అయితే పెడుతున్నాను, నేనైతే సో క్యాబినెట్కి పంపించాను. నేను ఆ రోజు సైన్ చేయలేదు అని చెప్పిన. క్యాబినెట్కి పంపించానంటే ఏంటి? ఏ మినిస్టర్ అయినా ఏ విషయమైనా కానీ కంపల్సరీగా డిజిటల్ సైన్ అది పంపించాలి క్యాబినెట్కి. అది డిజిటల్ సైన్ తోటి పంపించాం క్యాబినెట్. దానికి నువ్వు సంతకం పెట్టావని మాట్లాడతాడు. మీరు మంత్రిగా 2 సార్లు సంతకం పెట్టి నేను సంతకం పెట్టలేదంటున్నావు, నేను ఫార్వర్డ్ చేశానంటున్నావు. ఎప్పుడైనా మంత్రి అనే వ్యక్తి తనకు ఫైల్ వస్తే ఆ ఫైల్ మీద తనకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదు ఇది కామెంట్ రాయాల. లేదు అంటే ఫార్వర్డ్ చేయడం అంటే అంగీకరించినట్టు లెక్క. తను ఫార్వర్డ్ చేశారు. ఈ భారతదేశంలో ఎక్కడైనా 2 జిల్లాలు దాటిన వ్యక్తిని తీసుకొచ్చి జిల్లా ప్రెసిడెంట్గా ఎవరైనా పెడతారా? చరిత్రలో ఉందా? ఎక్కడ పార్లమెంట్ ఎంపీగానో ఎమ్మెల్యేగానో ఎక్కడ పోటీ చేయొచ్చు, కానీ జిల్లా ప్రెసిడెంట్గా ఒక చిత్తూరు జిల్లా తీసుకొచ్చి ప్రకాశం జిల్లాలో జిల్లా ప్రెసిడెంట్గా పెడతారు ఎవరు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చిత్తూరు నుంచి వచ్చారు. నేను అడుగుతున్నా, చిత్తూరు నుంచి ఒంగోలుకు వచ్చారని. నేను మిమ్మల్ని అడుగుతున్నా, వాసన్న మీరు కొండేపు నుంచి ఒంగోలు ఎలా ఎందుకు వచ్చారు అని అడుగుతున్నా. నేను నియోజకవర్గం కొండేపు కదా, ఒంగోలుకు వచ్చి ఎందుకు పోటీ చేశారని అడుగుతున్నా. అదే మీ నాయకుడు పాలకొల్లు నుంచి పిఠాపురం ఎందుకు వెళ్ళాడు అని అడుగుతున్నా.